ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేలుకో బిడ్డ, కోట్ల మంది భక్తుల్లో నీకు మాత్రమే దక్కిన వరం అస్సలు చేజార్చుకోవద్దమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వట, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఎటువంటి సమస్యకైనా సరే 100% 100% గ్యారెంటీతో చేయబడను. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నెంబర్ 8008366716. బిడ్డ, నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి, బాబా అందరూ బాగుండాలని, అందరి మంచి కోరుకుంటావు కదా. ఎంత మంచి మనసు తల్లి నీకు. అందరూ కావాలని ఆరాటపడుతున్నావు. నీ మాట అంటే ఏదైనా సరే నేను చెప్పే మాటలు తెలిస్తే తట్టుకోలేవమ్మా. నీ ప్రపంచంలో అందరూ కూడా మంచివారని, అందరూ నీవారని, అందరితో ప్రేమగా మాట్లాడతావు తల్లి. ఒక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పన తల్లి. ఎవరైతే నేను ఎదిరించి మాట్లాడతారో, నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళని నువ్వు నమ్మచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నీ ముందు ఒక మాట, నీ వెనక ఒక మాట మాట్లాడేవారిని అస్సలు నమ్మకమ్మా. అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా? అందరూ ఒకేలా ఉంటున్నారు. ఎవరిలో కూడా నేను లోపాలు వెతకలేకపోతున్నానని అనుకుంటున్నావా? దిగులు పడకు బిడ్డ. వారిని ఏదో ఒక రూపంలో నీ కంట కనిపెట్టే మార్గం నేను చేస్తాను తల్లి. చీమకు కూడా హాని తెలపట్టాలని అనుకోవు. అలాంటి బిడ్డవి నీకు తోడుగా నీడుగా ఒక రక్షణగా కవచంలో ఉంటారు తల్లి. ఎంతోమంది భక్తుల్లో నీకు మాత్రమే ఈ వరం ప్రసాదిస్తున్నాను తల్లి. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గౌరవించేలా, అందరూ నిన్ను మెచ్చుకునేలా ఒక గొప్ప స్థాయిలో నేను నిలబెడతానమ్మా. ఒక మంచి సలహా చెప్తాను విను. నీకు ముందర చెప్పినట్టు ఎవరైనా సరే నీ మెప్పు కోరి నువ్వు ఏది చేసినా సరే నిజమని చెప్తారో, అంటే అది నువ్వు సవ్యంగా చేసావని చెప్తూ ఉంటారో, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. ఎప్పుడు కూడా నీ తప్పుల్నికి చెప్పరు. నువ్వు ఏది చేసినా సరే, ఎంత పెద్ద తప్పు చేసినా సరే, ఏ తప్పు చేయబోతున్నా సరే, వారు నీకెప్పుడు కూడా సర్ది చెప్తూనే ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసా తల్లి? నువ్వు తప్పు చేయబోతుంటే వారు నిన్ను కోప్పడేవారు. ఒకవేళ నువ్వు ఆ పని చేసావని భీష్మించి కూర్చుంటే నీతో మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోయేవారే నిజమైన శ్రేయోభిలాషులు తల్లి. నువ్వు చేయబోయే ముందో, నువ్వు ఏదైనా సరే మూట కట్టుకోబోయే పాప కర్మల గురించి నిన్ను బయట పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు తల్లి. విచిత్రం ఏంటంటే, నువ్వే అటువంటి వారిని దూరం పెడుతున్నావు. ఎవరైతే వారి పాపాలు కూడా అంటగడతారో వాళ్ళని నీ దగ్గర పెట్టుకుంటున్నావు. విచిత్రంగా ఉంది కదా బిడ్డ. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు? ఈరోజు నీ బావ చెప్తున్నాను కదా, నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో ఒక్కసారి వారి గురించి ఆలోచించు. వారు చేసిన తప్పులేంటో ఆలోచించు. ఒకవేళ నువ్వు అంత మంచి చేసినా సరే, వారు నిన్ను ద్వేషించినా సరే, లేకపోతే నువ్వు తప్పు చేసినా సరే, వారికి దయచేసి నీ దగ్గర నుంచి తప్పించుకో తల్లి. వారిని క్షమించు. వారి దగ్గర ప్రాధేయపడు. ఈ రోజుల్లో మంచి బంధం అనేది, మంచి స్నేహం దొరకడం అనేది చాలా కష్టం బిడ్డ. కష్ట సకువల్లో పాలు పంచుకోవడం దొరకడం కరువైపోయారు. నీ కళ్ళకి వాళ్ళు నీ శ్రేయోభిలాషులుగా కనిపించి నీ మంచి కోరుకునేవారు తల్లి. అలాంటి వారిని చేతులారా నువ్వే దూరం చేసుకుంటూ ఉన్నావు. మరలా ఎప్పుడు కూడా ఇలా చేసుకోవద్దు బిడ్డ. నువ్వు ఏదైనా సరే నువ్వు తగ్గినా పర్వాలేదు, వారిని నీతో పాటే ఉంచుకో. మరొక విషయం కూడా చెప్తున్నాను తల్లి. ఇప్పుడు నేను ఎవరైతే ప్రేమగా నీతో ఉన్నారో వారి గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసే తప్పు ఉంటే వారు మిమ్మల్ని వారిస్తున్నారా, సర్దుకుపోతున్నారా? నువ్వు చేసేది సరైనదేనా నీకు చెప్తున్నారా? తప్పుని చెప్పలేని వారు ఎప్పుడు కూడా నీ పక్కన ఉండకూడదు తల్లి. ఎందుకంటే వారు నువ్వు చేసే తప్పులతో పాటు వారి తప్పులు కూడా నీకంటగడతారు. చేయరాని పనులు నీతో చేయిస్తారమ్మా. జాగ్రత్తగా ఉండు. అందరితో మాట్లాడ తల్లి. ఎవరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. తొందరపడకు. తప్పులు చేస్తే ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవద్దు తల్లి. ఈ రోజైనా సరే చెప్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా.
నీ యొక్క కష్టాల వల్ల నీ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోయాయి. ఇక నుంచి మంచి జీవితం ప్రారంభించబోతున్నావు తల్లి. ఇలాంటి సమయంలో కూడా నువ్వు తప్పు చేయకూడదు. నువ్వు ఎక్కడైనా సరే తప్పు చేస్తే మళ్ళీ కష్టాలు కోరి తెచ్చుకుంటావా? పరుగు పరుగున వచ్చాను తల్లి. అందుకే నీకు ఓటమి వచ్చినా సరే తట్టుకొని నిలబడే శక్తి నీకు ఇస్తాను. జీవితంలో ఓడిపోయినప్పుడు, ఇతరులు నిన్ను అవమానించినప్పుడు, నిన్ను హేళన చేసినప్పుడు, నిన్ను బలంగా ఆ ఓటమి నుంచి బయట పెట్టడానికి, బలంగా 1000 రెట్లు అందించడానికి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకుని మళ్ళీ ఆ కష్టాలు కొని తెచ్చుకుంటావని, ఆ కష్టాలు నీకు రాకుండా ఉండాలని, నీ తప్పులు నువ్వు నివారించుకుంటావని వచ్చాను తల్లి. నీ తండ్రి మాట అసలు అశ్రద్ధ చేయొద్దు. అతి కొద్ది రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి జీవితం, నువ్వు ఎలాంటి కోరికలైతే నీ తండ్రిని కోరావో అవి తీర్చి ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించబోతున్నానమ్మా. ఈ విషయం నీకు చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నీ మొహంలో ఆనందం చూడడానికి నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటే చూసుకోవాలని ఇంటికి వస్తున్నాను తల్లి. ఆహ్వానిస్తావా బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.